మాట్లాడతా ఇలా అందరు కలిగి ఉంటారు కాబట్టి కదా. ఇది కూడా జర అత్తే బాగుంది. ఇలా కూడా నఫరాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు జర జర ఏ ప్రదర్శన చేయాలి ఒక విజ్ఞప్తి, ఎందుకంటే మనం ప్రతి వారం వస్తున్నాం అనే చూడలేదు తగ్గదే కదా. బస్ అది చేయగలుగుతున్నాడు. అది హలో రైట్ హలో. అయితే ప్రతి వారం ప్రతి శనివారం సోమవారం వస్తున్నాం. ఏం చేస్తున్నాం అది మనకు కావాలి, నాకైతే కావాలి. ఎందుకంటే పొలం పని చేస్తాం, వడ్లు వస్తాయి, పశువులు వస్తేనే చేస్తాం కదా. అలాగే మనం కూడా ఒక దైవం దగ్గరికి వస్తున్నామంటే, ఒక దైవంది మనకు ఒక ఆశీర్వాదం కావాలంటే, ఆ ఆశీర్వాదం పొందాలంటే మనం కొంచెం కష్టపడాలి. కష్టపడాలంటే ఏదో ఉపాసం ఉండు కాదు, తపస్సు చేసుడు కాదు, దేవుడికి ఏదో బంగారం పైసలు ఇచ్చుడు కాదు. ఏదైతే మనం మనసు యద్భావంతో వస్తున్నామో అదే రకంగా పరమాత్ముడిని మనం ఇప్పుడు మనం ఉన్నాం. మనం మంచి నిజం, మంచి మాట్లాడే మాట కూడా నిజం, అన్ని నిజాలు ఉన్నాయి. బట్ భగవంతుని మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి ఇవాళ ఎందుకో మాట్లాడాలని అనిపించింది. కొంతమంది మొక్కుతున్నారు, బాగా అవతల పోయి మర్చిపోతున్నారు. మళ్ళా నేను ఇలా చెప్తుంటా ప్రతి ఒక్కరికి, అరే పోయి కళ్ళు బిల్లి తాగాలంట, మళ్ళీ ఆడపోయి కళ్ళు బట్టిలో పోయి కూర్చుంటున్నాను. నేను చాలా మందికి అబ్జర్వ్ చేసిన. ఎందుకంటే మళ్ళా ఒక్కరు ఇంటాము. నేను ఒక మాట విన్నా, వాళ్ళకి నేను చెప్పిన నా మాటను తీసేసి మళ్ళా నమ్మబోయి కిలో చికెన్ పోయి ఫ్రై చేసుకొని తింటుండు. మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఇంకా నొప్పి అయిపోయింది ఆయనకు. వచ్చి మారా నేను మొన్న వచ్చిన కదా, నాకు మొన్న తక్కువ ఉండే, మళ్ళీ ఇవాళ వచ్చి మళ్ళీ ఎక్కువ అయిపోయినాను. నేను అన్న మరి వీటికి పోయి మళ్ళీ ఏం చేసినా అంటే, మంచిగా ఒక కిలో చికెన్ తీసుకొని ఫ్రై చేసుకొని తిన్నామని ఒక ఇద్దరు చుట్టాలు వచ్చిరు. అట్లా వాళ్ళ తిన్నా అంటే మరి నన్ను భద్రం అయితే చేసి కదా. మరి నిన్నెందుకు భద్రం చేసి, మరి నేను చెప్పిన వాటి నేను ఏమన్నా 21 రోజు మాంసాహారం తినకమని చెప్పినా, మరి నువ్వు తింటే అనుకోలే ఇట్లా చేసిన అంటే, సారీ మారా తప్పు అయిపోయింది, మళ్ళీ నేను తినమారా, మళ్ళీ నాకు తక్కువ అయ్యేటట్టు చూడాలి అని నేను చెప్పిన. అరే భయ్ నువ్వు నన్ను మొక్కలు భయ్, నన్ను అడగ కూడా దేవుడికి అడక్కో, దేవుడి దగ్గర దేవుడు ఏమిస్తే తీసుకో అని చెప్పిన. అది ఆ ధర్మం కాదు. అయితే మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన భక్తులు మంచిగా మన కోసం, మన పరమాత్ముడు మనకు మంచిగా ఒక ఈ జాగాలు ఉన్నాడంటే మనకు అందరికి కష్టాలు పోనీకి. ఏదో మహారాజ్ ఇది ఉండడం కాదు. మహారాజ్కి ఎన్ని కష్టాలు పెడతాడో భగవంతుడికి తెలుసు. సంవత్సరానికి ఒకసారి మేము మౌన దీక్ష ఉన్నాం. కఠినంగా వెళ్తుంది, మస్తు ఘోరంగా వెళ్తుంది. ఎవరిది వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు కూడా ఇంత దూరం వచ్చినందుకు, ఈ జాగాలు వస్తున్నాం కాబట్టి మంచిగా మనం దేవుడిని ఏం చేయకుండా, మనం ఖరాబ్ కాకుండా మంచిగా యద్భావం మీరు మనస్ఫూర్తిగా నమ్మితే పరమాత్మని మీకు ఆరోగ్య ప్రకారంగా కానీ లేదా ఆర్థిక ప్రభావం, చాలా మందికి అయితే ఆరోగ్యం కానీ ఆర్థిక ప్రభావం చాలా చాలా అవుతుంది. కాబట్టి మీరు ప్రతి సోమవారం శనివారం మాంసాహారం తినకుండా, అయితే ఒక పచ్చ బట్ట ఉంటుంది తెలుసా. పచ్చ బట్ట అంటే పసుపు కలర్ బట్ట. ఇది చాలా గుర్తుపెట్టుకున్నామా, పసుపు కలర్ బట్ట. చాలా మందికి ఆర్థికంగా ప్రాబ్లం ఉంటుంది. చాలా మంది ఆర్థికంగా అంటే కొంతమంది అప్పులకి వెళ్ళి బయటపడలేకపోతున్నారు. కాబట్టి మనం అందరం ప్రతి శుక్రవారం రోజు ఉదయం కడపాని మంచిగా కడిగి పసుపు కుంకుమతో అలంకరించి
పసుపు కలర్ బట్టలో కొంచెం అక్షంతలు ఉంచి, అక్షంతలు ఒక మన రాగి కైన్స్ ఉంటుండే, రాగి కైన్స్ తెలుసా? రాగి కైన్ తెలుసా? రాగి కైన్ అంటే రాగి కైను ఒక 11 గవ్వలు, అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ ముడుపు మీరు మంచిగా కట్టి, మీరు ఎక్కడైతే మీరు పూజ చేసే గది కానీ, లేదా మళ్ళీ మీరు ఇక మనం ధనం దాచుకుంటాం బీరువాలు ఏదైనా ఉంటే ఆ జాగాలో అది కంపల్సరీ పెట్టండి. ప్రతి సోమవారం, శుక్రవారం, శనివారం పార్టిసిపేట్ చేయండి. మాంసాహారం తింటే చాలా మంచిగా ఆరోగ్యం పాడైతే అది మంచి గుర్తించలేకపోతున్నారు. ఆరోగ్యం అట్లా కూడా మస్తు ఖరాబ్ అవుతుంది. అది మనకు మంచిది కాదని కూడా మనం టెస్ట్ కోసం తింటున్నాం. మీరు ఈ ప్రకారంగా చేస్తే ఖచ్చితంగా మీ ఆర్థికంగా ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుంది. ఇది నేను భరోసాతో మాట్లాడే మాట. ఏదో మేము కావాలని చెప్పడం కాదు. నేను ఎప్పుడు నేను మైక్లో మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు పైవాడు కొంచెం భగవంతుడి సలహా మనకు అందింది కాబట్టి మనం అందరు చల్లగా ఉండాలి, అందరు బాగుండాలని మా యొక్క కోరిక. అలాగే మీరు అందరు వచ్చిన భగవాన్ మీకు అందరికీ కూడా ఆ పరమశివుని కోటి కోటి ఆశీర్వాదాలు ఉంటుంది. సోమ శనివారం మీరు మాంసాహారం తినకుండా మంచిగా ఉండాలి. అయితే మనసులో ప్రతిసారి నమశివాయ జాగ్రత్త, ప్రతిసారి నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. మహారాజ్ దగ్గర వచ్చినామా, స్వామి అడిగినామా, పోయినామా, మళ్ళీ ఇంటికాడ సీరియల్ చూసినామా, ఏదేదో పని చేసినామా, అది కాదు. మనల్ని ఈ కలికాలం ఎంతమంది ఖరాబ్ అవుతున్నారని చాలా గమనించండి. కలి పురుషుడు మన గుడి దగ్గర వచ్చినా కానీ అరే తొందరగా పని ఉన్నది మహారాజ్, అప్పుడు పొద్దుగల ఒక 5-6 వచ్చారు, మీ రూమ్లో చూసిరా, వచ్చి మాకు పని ఉన్నది మరి మేము వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ ఎంబట కలి పురుషుడు ఎంబట్నే ఉన్నాడని అర్థం. అంటే ఆయన ఇప్పుడు కూడా దైవం కార్యక్రమాన్ని చేయనీయడు. ఒక దైవం మొగ్గుదామన్నా కానీ వాళ్ళకి ఏదో ఒకటి పని అడ్డంకాలు వస్తాయి, వెళ్ళిపోతారు. అది మనిషిని ఖరాబ్ చేసే మార్గం అన్నమాట. మీరు ఎక్కడికి పోయినా కానీ ఆగమాగం చేయండి. దైవం ఇలాంటి జాగాలు అయితే ఆగం చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి జాగాలో ఒక భగవంతుని స్థలంలో మనసు తీరం ఉంటేనే పరమాత్మ కొలువై ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఆ దొంగ ఉన్నాడు అనుకో, దొంగ మంచి జాగా నిలబడాడు, ఒక మంచి మాట కూడా విన్నాడు. ఎందుకు వింటాడు? ఎందుకంటే ఆయనకు పడదు, ఆయనకు ఆ మార్గమే కాదు కాబట్టి ఆయన పడదు. కాబట్టి ఆ కలి పురుషుడు కూడా మన ఎంబటి ఉంటాడు. ఆ కలి పురుషుడు ఎవరు ఎంబటి ఉంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు, ఎప్పుడు కళ్ళు తాగడం కానీ, భార్యాభర్తలు గొడవలు కానీ, అలాగే దొంగతనం కానీ, ఎప్పుడు కూడా చెడు మాట్లాడడం కానీ, ఈ వీళ్ళ ఎంబటి ఉంటాడు. ఇది చాలా గమనించండి, వీళ్ళ ఎంబటి ఉంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిసారి ఇప్పుడు మనం అందరం జై శ్రీరామ్, జై హనుమాన్ అని అంటున్నాం. కాబట్టి మీరు కూడా జై శ్రీరామ్ అనుకోండి, జై హనుమాన్ అనుకోండి, ఓం నమ శివాయ అనుకోండి, లేదంటే నమో నారాయణ అనుకోండి. ఏదైనా కానీ దైవ నామస్మరణం చేస్తూ ఉండాలి. దైవ నామస్మరణం చేస్తుంటే ఆ కలి పురుషుడు శివుడితో భగవంతుడు అన్నారంటే మీరు అందరితో నేను ఖరాబ్ పని చేపిస్తాను. ఇప్పుడు అంతమంది మీరు వింటున్నారు కూడా, ఊళ్ళో ఏమేమి జరుగుతున్నా అన్ని వింటున్నాం, కానీ మంచిగా ఎప్పుడు వింటలేదు. కాబట్టి మీరు అన్ని ఆ చెడు అన్ని వదిలేసి మీరు మంచి ఒక దైవ నామస్మరణ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి కష్టాలు కూడా ఆ రామనామంతో, ఆ శివనామంతో వెళ్ళిపోతాయి. కాబట్టి మేము ఎందుకు ఇంత భరోసాగా మాట్లాడుతున్నాం అంటే మాకున్న విశ్వాసం పరమాత్మలో ఫుల్ 100%. ఎందుకంటే భగవంతుని నమ్మిన వాడు ఎవడు ఖరాబ్ కాదు, నమ్మిన వారైతే ఖరాబ్ కాదు. ఇక నమ్మని వారైతే ఎందుకంటే ఇక వాళ్ళది అంతే, ఇక అసహ కావాల్సిందే. కాబట్టి మీరు ఒక మంచి ఆ శివనామం కానీ, జై శ్రీరామ్ కానీ, హరిరామ్ కానీ, హరికృష్ణ కానీ, లక్ష్మీనారాయణ కానీ చెప్తూ ఉండండి. మనిషి ఎంబట ఖచ్చితంగా కలి పురుషుడు ఎంబటనే ఉంటాడు కూడా. కలికాలం మనది కాదు, ఆ కలి పురుషుడు చేతిలో ఉంది. కాబట్టి ఆ కాలంలో ఆ కలి పురుషుడు కాలంలో చెల్లెగో అక్కనో ఈ అన్నదమ్ములు వాళ్ళు లగ్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కలికాలంలో వాళ్ళు అట్లనే జరిపిస్తున్నారు. అట్లా మనకు కాకూడదు. ఎందుకంటే మన ధర్మం మనం అమ్మ చెప్పడం, అక్క చెప్పడం, అందరినీ ధర్మంగా మాట్లాడడమే మన ధర్మం. అప్పుడే సనాతన ధర్మం
మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. సరేనా? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శివలాల్. జై శివలాల్. ఓం నమ శివాయ.